తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. ఫస్ట్ మనం ఇవాళ 4 టాపిక్లు తీసుకుంటే గుడ్ రైట్. పాకిస్తాన్ జలసంధి ఒప్పందం ఏంటి? ఆ ఒప్పందం ఉల్లంఘిస్తే మేము ఖచ్చితంగా భారత్ మీద అటాక్ చేస్తాం, వారి చేతులు నరుకుతాం, భారత యొక్క ఆనకట్టలను బ్లాస్ట్ చేస్తాం అంటూ పాకిస్తాన్ ఇచ్చిన వార్నింగ్గా తీసుకోవాలా? దానికి కౌంటర్గా మనం వేయాలి. అంటే అసలు పాకిస్తాన్ జలసంధి టాపిక్ వెళ్ళే ముందు అసలు కాశ్మీర్ అనేది పాకిస్తాన్దా కాదా? అసలు ఆ పీఓకే మీద మనకున్న స్టాండర్డ్స్ ఏంటి, వాళ్ళకున్న స్టాండర్డ్స్ ఎందుకు ఎక్కువగా జరుగుతుంది? అదే పీఓకే మీద బలూచిస్తాన్ కూడా ఈ మధ్యన వాళ్ళు కూడా వార్ చేస్తున్నారు. దీని మీద మీరు క్షుణ్ణంగా చెప్పండి. ఒక 20 క్వశ్చన్లు అడిగేశారు సార్. ఒక్కొక్క క్వశ్చన్ గురించి మాట్లాడదాము. ఆపరేషన్ బ్లూ స్టార్ మీద ఎప్పుడైనా ఒక లాంగ్ వీడియో చేద్దాం. రైట్. అంటే దాని రూట్స్ నుంచి కొన్ని విషయాలు మాట్లాడదాము, ఎందుకు అది జరిగింది. ఎందుకంటే ఎస్పెషలీ ఒక సిక్ లాగా నేను మాట్లాడడం చాలా అవసరం. సో దాని గురించి ఖచ్చితంగా ఫ్యూచర్లో మేబీ నెక్స్ట్ వీక్ ఆ వీడియో చేద్దాం. ఒక ప్రశ్న నేను స్టార్ట్ చేస్తాను సార్. పాకిస్తాన్కి కశ్మీర్ మీద అసలు అధికారం ఏంటి? ఇది బేసిక్ ప్రశ్న సార్. దీనికి అసలు ఏ ప్రమాణమే లేదు సార్. కశ్మీర్ పాకిస్తాన్ది అని పాకిస్తాన్ చెప్పుకోవడానికి పాకిస్తాన్ దగ్గర అసలు ఏ ప్రమాణమే లేదు. కేవలం ఒకే ఒక ప్రమాణం ఉంది సార్. ఏంటంటే 1947లో ఇండియా పాకిస్తాన్ 2 దేశాలుగా విభజించబడ్డాయి సార్. రైట్. అప్పుడు ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్లో ఏం రాసింది అంటే ప్రిన్స్లీ స్టేట్స్ దగ్గర ఆప్షన్ ఉంది. నువ్వు ఇండియా అంటే ఇండియా జాయిన్ అవ్వపో, నువ్వు పాకిస్తాన్ అంటే పాకిస్తాన్ జాయిన్ అయిపో, లేదు నేను ఇండిపెండెంట్గా ఒక నేషన్ లాగా మిగిలిపోతాను అంటే అలా కూడా మిగిల్చుకో అన్నట్టుగా ఒక 3 ఆప్షన్లు అందరికీ ఇచ్చారు సార్. అప్పట్లో జేఎండ్కేకి రాజు మహారాజా హరీ సింగ్ అని చెప్పి ఒక రాజు సార్. ఆ హరీ సింగ్ ఏం చేశాడంటే నేను ఇండిపెండెంట్గా ఉంటాను అన్నట్టుగా తను నిర్ణయించుకున్నాడు. కానీ మనం జమ్మూ అండ్ కాశ్మీర్ లొకేషన్ చూసుకుంటే కనుక అది చాలా ఇంపార్టెంట్ స్ట్రాటజిక్ లొకేషన్లో ఉంది. అంటే ఇండియన్ సబ్ కాంటినెంట్ని సెంట్రల్ ఏషియా నుంచి కనెక్ట్ చేసే మధ్యలో జమ్మూ అండ్ కాశ్మీర్ ఉంది. ఇంత స్ట్రాటజిక్ లొకేషన్లో ఉంది కాబట్టి అది ఇండిపెండెంట్ నేషన్గా అయితే మిగలడానికి వీల్లేస్తారు. పాకిస్తాన్ కూడా ఒక విషయం ఏమర్థమైందంటే ఈ కశ్మీర్ నా దగ్గరకు వస్తే మీరు మ్యాప్ చూడాలి సార్. ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, ఇండియా మ్యాప్ చూసుకుంటే కశ్మీర్ పిఓకే మీద పాకిస్తాన్ కబ్జా లేదు అంటే పాకిస్తాన్కి కూడా సెంట్రల్ ఏషియాకి కనెక్షన్ లేదు సార్. పాకిస్తాన్ కూడా సెంట్రల్ ఏషియా కనెక్షన్ కావాలి అంటే పిఓకే వాళ్ళ దగ్గర ఉండాలి సార్. సో ఇది అర్థమైపోయిన పాకిస్తాన్ మహారాజా హరీ సింగ్ మీద కొంచెం ప్రెషర్ బిల్డప్ చేయడం స్టార్ట్ చేసింది. ఆ ప్రెషర్కి ఆయన గివప్ చేసి ఒక సంధి పాకిస్తాన్తో సైన్ చేయించుకున్నాడు సార్. ఆ సంధి పేరు స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్. ఏమైందంటే సార్ 1947 నుంచి 1950 వరకు మనందరికీ తెలుసు 563 నుంచి 565 ప్రిన్స్లీ స్టేట్స్ని మనం మన దేశంలో ఇంటిగ్రేట్ చేసుకున్నాము. థ్యాంక్స్ టు సర్దార్ పటేల్ గారు సార్. గ్రాండ్ సెల్యూట్ టు హిమ్. ఆయన ఉన్నారు కాబట్టి ఈరోజు మన భారతదేశం మ్యాప్ ఇలా ఉంది సార్. ఆయన ప్లేస్లో ఇంకెవరైనా ఉంటే ఇందులో సగం కూడా భారతదేశంలో మ్యాప్ ఉండేది కాదు సార్. సో గ్రాండ్ సెల్యూట్ టు సర్దార్ పటేల్ సార్, రియల్ సన్ ఆఫ్ ఇండియా. ఓకే. ఇప్పుడు ఈ ప్రిన్స్లీ స్టేట్స్ ఇండియా కానీ పాకిస్తాన్కి జాయిన్ అవ్వాలి అంటే దానికి ఒక ప్రాసెస్ ఉండేది సార్. ఆ ప్రాసెస్లో కొన్ని రాజ్యాల్లో ఏం జరిగిందంటే ప్రిన్స్లీ స్టేట్స్లో వాళ్ళు డైరెక్ట్గా ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ యాక్సెషన్ సైన్ చేసుకున్నారు. ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ యాక్సెషన్ అంటే ఏంటంటే యాక్సెషన్ అనే పదానికి అర్థం ఏంటంటే నేను నా రాజ్యాన్ని నీ దేశంలో కలుపుకుంటున్నాను, ఇకపై నేను రాజు కాదు, నేను డెమోక్రసీకి నా రాజ్యాన్ని ఇచ్చేస్తున్నాను, నేను ఒక నార్మల్ సిటిజన్ లాగే బతుకుతాను అని ఒక ఒప్పందం. దీన్ని ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ యాక్సెషన్ అంటారు. చాలా ప్రిన్స్లీ స్టేట్స్ డైరెక్ట్గా ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ యాక్సెషన్కి సైన్ చేసేసుకున్నారు. అంటే ఏంటి, ఇండియాలో కానీ పాకిస్తాన్లో కానీ జాయిన్ అయిపోవాలని ఒప్పేసుకున్నారు. కానీ కొన్ని ప్రిన్స్లీ స్టేట్స్ మాత్రము 2 స్టెప్ ప్రాసెస్ని తీసుకున్నారు సార్. ఈ 2 స్టెప్ ప్రాసెస్ ఏంటంటే మొదటిగా స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్ సైన్ చేసుకుందాం. అంటే ఏంటి, స్టేటస్ కో మెయింటెనెన్స్, స్టే అంటాం కదా మనం, కోర్టు నుంచి స్టే తెచ్చుకుంటాం కదా, దాన్ని స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్ అంటారు. ఏమని, నువ్వు నా మీద దాడి చేయొద్దు, ఏం చేయొద్దు, నేను ఇంకా ఆలోచిస్తున్నాను నేను ఇద్దరు రావాలా వద్దా అన్న విషయం. ఓకే. ఈ మహారాజా హరీ సింగ్ కూడా ఏం చేశాడంటే స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్ పాకిస్తాన్తో సైన్ చేసుకున్నాడు. ఇప్పుడు పాకిస్తాన్ వైపు కూడా ఆలోచన చూడండి సార్.
ఒక ప్రిన్స్లీ స్టేట్ నాతో స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్ సైన్ చేసుకున్నాడంటో అంటే అర్థం ఏంటి, రేపో మాపో ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ యాక్సేషన్ కూడా సైన్ చేసుకుంటాడనే కదా సార్ అర్థము. సో పాకిస్తాన్కి ఏమనిపించిందంటే మనం స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్ సైన్ చేయడంలో గెలిచిపోయాం కాబట్టి ఖచ్చితంగా ఇది మన దగ్గరికే రావాలి అని వాళ్ళకి క్లారిటీ వచ్చేసింది. కానీ వాళ్ళ ఆవేశంతో ఆగలేక ఏం చేశారు, జమ్మూ అండ్ కాశ్మీర్ మీద దాడి చేశారు సార్. ఓకే. సో ఆ దాడి చేసినప్పుడు మహారాజా హరి సింగ్ ఏం చేశాడు, భయపడిపోయాడు. అమ్మో వీడు నా రాజ్యాన్ని ఆక్రమించేటట్టు ఉన్నాడని చెప్పేసి పరిగెట్టుకుంటూ ఇండియా దగ్గరకు వచ్చాడు. అప్పట్లో మనకు తెలుసుంటే మౌంట్ బ్యాటన్ గారు ఉన్నారు, మన ఇండియాలో ఇంకా వెళ్ళిపోలేదు. మౌంట్ బ్యాటన్ గారు ఏమన్నారంటే, నువ్వు స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్ పాకిస్తాన్తో సైన్ చేసేసుకున్నావు కదా, నీకు ఎటువంటి సహాయం మేము అందించడానికి వీల్లేదు, ఎందుకంటే అది ఇప్పుడు మేము వస్తే నీ ఇంటర్నల్ అఫైర్స్లో మేము ఇంటర్ఫియర్ అయినట్టు ఉంటుంది. ఒక షరతు ఉంది, నువ్వు ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ అక్సేషన్ మాత్రం ఇండియాతో సైన్ చేసుకున్నావంటే ఖచ్చితంగా అప్పుడు మేము మీకు సాయానికి వస్తామని చెప్పారు. ఇప్పుడు ఒకవైపు పాకిస్తాన్ దాడి, ఇంకోవైపు మనల్ని ఒప్పుకోవట్లేదు రావడానికి ప్రొటెక్షన్కి. ఆ కండిషన్లో మహారాజా హరి సింగ్ సైన్డ్ ది ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ అక్సేషన్ విత్ ఇండియా. స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్ పాకిస్తాన్తో సైన్ చేశాడు, ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ అక్సేషన్ మాత్రం మనతో సైన్ చేశాడు. సో దీనివల్ల ఏం జరిగిందంటే పాకిస్తాన్ ఏమనుకుంది, నాకు మోసం జరిగింది, నాకు రావాల్సిన ఒక రాజ్యము అక్రమంగా ఇండియాకి వెళ్ళిపోయింది, ఎందుకంటే అక్కడ రాజు తప్పుగా ప్రవర్తించాడు అనే ఉద్దేశం. సో ఈ బ్యాక్గ్రౌండ్లో ఈ యొక్క వార్ అన్నది స్టార్ట్ అయిపోయింది సార్. ఆల్రెడీ వాడు వాళ్ళ మీద దాడి చేస్తాడు సార్. ఇప్పుడు ఈరోజు పిఓకే, పాకిస్తాన్ దగ్గర ఉన్న పిఓకే ఈయన ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ అక్సేషన్ సైన్ చేసే ముందు వరకు ఆల్రెడీ వాళ్ళు ఆక్రమించుకున్నది. ఒకవేళ స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్ సైన్ చేయకుండా డైరెక్ట్గా మన దగ్గరకు వచ్చిన ఈరోజు పిఓకే అంతా మన దగ్గర ఉండేది. సో అక్కడ చాలా పెద్ద తప్పు మహారాజా హరి సింగ్ చేశాడు సార్. దానివల్లే ఇన్ఫ్యాక్ట్ ప్రాబ్లం వచ్చింది. కానీ ఇక్కడ ఇంకొక ప్రాబ్లం ఉంది సార్. నేను ఇందాక మాట్లాడుతూ స్టార్టింగ్లో సర్దార్ పటేల్ గారికి ఒక గ్రాండ్ సెల్యూట్ అని చెప్పాను సార్. ఆయన ఉన్నారు కాబట్టి ఈరోజు నార్త్ ఈస్ట్ ఇండియాలో ఉంది సార్. లేదంటే ఈరోజు మొత్తం నార్త్ ఈస్ట్ వేరే దేశాల్లాగా ఉండేది సార్. అలాంటిది మొత్తం ప్రిన్స్లీ స్టేట్స్ ఇంటిగ్రేషన్ బాధ్యత అంతా సర్దార్ పటేల్ గారు తీసుకున్నప్పుడు నెహ్రూ గారు ఒక తప్పు చేశారు సార్. తప్పు చేశారంటే ఒక నిర్ణయం తప్పైంది సార్. జమ్మూ అండ్ కాశ్మీర్ది నేను చూసుకుంటాను, నువ్వు ఇబ్బంది పడకు అని చెప్పారు సార్. అక్కడ జరిగింది అతిపెద్ద తప్పు సార్. ఎందుకంటే అక్కడ చాలా టైం డిలే అయిపోయింది సార్. టైం డిలే అయిపోవడం వల్ల ఇంకా వీళ్ళు ఏం చేయాలో అర్థం కాక పాకిస్తాన్ వాడు దాడి చేయడం జరిగింది. సో ఆ జేఎండ్కే ఇంటిగ్రేషన్ కూడా సర్దార్ పటేల్ గారి మీద వదిలేస్తే అసలు ఈ తలకాయ నొప్పి ఉండేది కాదు సార్. సో అక్కడ చాలా పెద్ద కీలకమైన నిర్ణయం సార్. ఇప్పుడు మహారాజా హరి సింగ్ కూడా మనసు మీరు అండర్స్టాండ్ చేసుకోవాలి సార్. ఇప్పుడు ఆయన ఒక హిందూ రాజు సార్. హరి సింగ్ పేరు హిందూ కదా సార్. కాకపోతే జేఎండ్కే పాపులేషన్ 1947 వచ్చేసరికి ముస్లిం పాపులేషన్ అయిపోయింది మ్యాక్సిమం, నాట్ కంప్లీట్గా బట్ మెజారిటీ వాళ్ళది. కానీ మనం పాస్ట్లోకి వెళ్ళిపోతే మెజారిటీ వాళ్ళది కాదు, ఆ తర్వాత జరిగింది, క్రమంలో జరిగింది అది ఒక 300-400 years. ఆ తర్వాత ఎప్పుడైనా మాట్లాడదాం ఖచ్చితంగా దాని గురించి కూడా. జేఎండ్కే అసలు ముస్లిం పాపులేషన్ ఎలాగైందో అది కూడా మనం కనుక్కోవాలి సార్. సో మహారాజా హరి సింగ్ ఏమనిపించింది, నేను హిందూ రాజుని కానీ నా పాపులేషన్ మాత్రం ముస్లిము, నేను పాకిస్తాన్కి వెళ్ళాను అనుకోండి ఖచ్చితంగా వీళ్ళు ఒకటైపోతారు, నన్ను పక్కకి జరిపేస్తారు అన్న క్లారిటీ ఉంది. ఇండియాలో వద్దాము అంటే ఇండియా ఏమో డెమోక్రటిక్ కంట్రీ, నేను ఈ కంట్రీలోకి వచ్చేస్తే నా రాజరికం పోతుంది కదా. సో ఆయన కూడా చాలా గేమ్స్ ఆడాడు, దానివల్ల చాలా డిలే అయిపోయింది సార్. ఈ డిలే వల్ల ఇంకా పాకిస్తాన్ అటువైపు రెస్ట్లెస్ ఫీల్ అయిపోయింది. ఇక్కడేమో జవహర్లాల్ నెహ్రూ గారేమో నేను చూసుకుంటానని చెప్పి సర్దార్ పటేల్ గారిని పక్కకు తప్పియడం జరిగింది. సో ఇలా తప్పులు కొన్ని జరగడం వల్ల ఇదొక సమస్య ఇప్పటికీ ఒక సమస్యలాగా మిగిలిపోయింది సార్. అంటే దీనికి ఒక సొల్యూషన్ ఉంటుందా? దీనికి ఐక్యరాజ్య సమితి 1948లో ఒక రెజల్యూషన్ పాస్ చేసింది సార్. ఆ రెజల్యూషన్ పేరు రెజల్యూషన్ నంబర్ 47, 47వ రెజల్యూషన్. ఇందులో ఒక 3 step సొల్యూషన్ ఇచ్చింది సార్. యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ 3 step సొల్యూషన్ ఇచ్చింది. ఏమన్నది సెక్యూరిటీ కౌన్సిల్, పాకిస్తాన్ ఏమన్నది, మీరు కాశ్మీర్లో ఎలక్షన్స్ పెట్టండి, అక్కడ ప్రజలు ఏం కోరుకుంటారో దాన్ని బట్టి మీరు డిసైడ్ చేసుకోండి అని అన్నారు. కానీ వీళ్ళు ఏం చేశారు, పాకిస్తాన్ వాళ్ళు చాలా మిలిటరీ అండ్ వాళ్ళ పారామిలిటరీ ఫోర్సెస్ని దింపేశారు. సో సెక్యూరిటీ కౌన్సిల్ ఏం తీర్పిచ్చిందంటే 3 steps, 3 step ప్రాసెస్, ఎలక్షన్ కండక్ట్ చేస్తాం కానీ మొదటి షరతు పాకిస్తాన్ కంప్లీట్గా ట్రూప్స్ని విత్డ్రా చేసుకోవాలి, పారామిలిటరీ ట్రూప్స్ని కూడా విత్డ్రా చేసుకోవాలి. పాకిస్తాన్ కంప్లీట్గా విత్డ్రా చేసిన తర్వాత భారతదేశం వాళ్ళ ట్రూప్స్ని తగ్గించేయాలి, ట్రూప్స్ నంబర్స్ని సంఖ్యని తగ్గించాలి. మొత్తం పూర్తిగా మనకు అనలేదు, పూర్తిగా వాళ్ళని అన్నారు, తగ్గించమని మనల్ని అన్నారు. ఎందుకంటే సరే ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ అక్సేషన్ మన దగ్గర ఉంది, అందుకే మనల్ని తగ్గించమన్నారు, వాళ్ళని పూర్తిగా తీసేయమని చెప్పాడు.
ఈ రెండు జరిగిన సందర్భంలో మూడవ స్టెప్ అక్కడ ఎలక్షన్ కండక్ట్ చేయండి అని చెప్పారు. సో ఇప్పుడు ఈ మొదటిదే జరగలేదు, రెండోది ఎలా జరుగుతుంది, మూడోది ఎలా జరుగుతుంది, ఆ ఎలక్షన్ ఎప్పటికీ అవ్వలేదు సార్. కానీ దీనికి సందర్భంలో ఇంకో విషయం జరిగింది సార్. జేఎండ్కేకి మనం స్పెషల్ స్టేటస్ ఇచ్చాం సార్. స్పెషల్ స్టేటస్ ఆర్టికల్ 370 370లో మనం ఇచ్చాం సార్. స్పెషల్ స్టేటస్ ఇచ్చాము. ఆ స్పెషల్ స్టేటస్ వల్ల వాళ్ళకు కూడా ఒక రాజ్యాంగం ఉంది. జేఎండ్కే హ్యాజ్ ఇట్స్ ఓన్ కాన్స్టిట్యూషన్ సార్. వాళ్ళ రాజ్యాంగం ఉంది, వాళ్ళ జెండా కూడా వేరేగా ఉంది. సో ఏం జరిగిందంటే వాళ్ళ రాజ్యాంగానికి కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అంటే ఒక కమిటీని ఏర్పాటు చేసి వాళ్ళు కూర్చొని రాజ్యాంగాన్ని రాస్తారు సార్. ఈ కమిటీని ఎవరు ఉండాలి అన్నది వాళ్ళు ఓటింగ్కి వెళ్ళారు. అంటే వాళ్ళ రాజ్యాంగం రాసుకునే కమిటీ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఓటింగ్ ద్వారా నిర్ధారించబడింది సార్. నేను ఎందుకు ఇది చాలా అంత స్పష్టంగా చెప్తున్నానంటే 1956లో వీళ్ళ కాన్స్టిట్యూషన్ని వీళ్ళు అమలు పరుచుకున్నారు. అడాప్షన్ అయింది, అమల్లోకి 1957లో వచ్చింది. 1956లో జమ్మూ అండ్ కాశ్మీర్ కాన్స్టిట్యూషన్లో 3వ సెక్షన్లో వీళ్ళు ఏం రాశారంటే జమ్మూ అండ్ కాశ్మీర్ వాజ్ ఈజ్ అండ్ విల్ బీ అన్ ఇంటీగ్రల్ పార్ట్ ఆఫ్ ఇండియా అని రాసుకున్నారు. అంటే ఐక్యరాజ్య సమితి ఎలక్షన్ గురించి మాట్లాడింది, దేనికి ప్రజలకు ఏం కావాలి అని. కానీ తర్వాత కూడా ఎలక్షన్ జరిగింది కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ నిర్ధారించడంలో. ఆ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో రిప్రజెంటేటివ్స్ ఎవరైతే ఎన్నికై వచ్చారో వాళ్ళే నిర్ణయం తీసుకున్నారు జేఎండ్కే ఇస్ పార్ట్ ఆఫ్ ఇండియా అని. అయిపోయింది కదా సార్ తీర్పు. సో దట్ ఈస్ వాట్ ఇండియా సెడ్. ఎప్పుడైతే వాళ్ళ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ మేము ఇండియాలోనే భాగం అని చెప్పి నిర్ణయించుకున్నారో ఆ తర్వాత యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ అసలు మాకు సంబంధం లేదు. బికాజ్ యూ సెడ్ ఇది. అదే కాదు సార్, 1952లో అప్పట్లో షేక్ అబ్దుల్లా ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ జేఎండ్కే, వాళ్ళకి ప్రైమ్ మినిస్టర్ ఉండేవాళ్ళు చూడండి. ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ జేఎండ్కే షేక్ అబ్దుల్లా 1952లో ఒక అగ్రిమెంట్ సైన్ చేసుకున్నాడు సార్. ఆ అగ్రిమెంట్ పేరు ఢిల్లీ అగ్రిమెంట్. ఆ ఢిల్లీ అగ్రిమెంట్లో కూడా సిటిజన్షిప్ సంబంధించి ఒక క్లాజ్ ఉంది. ఆ సిటిజన్షిప్ క్లాజ్లో వాళ్ళు ఏం రాసుకున్నారంటే ఒక దేశానికి ప్రైమ్ మినిస్టర్ 1952 అన్నట్టుగా వాళ్ళు భావిస్తున్నారు, కానీ కాదు, అది వచ్చే సెపరేట్ స్టేట్ మనం అనుకున్నట్టుగా. అందులో సిటిజన్షిప్ సంబంధించి ఆ అంశంలో ఏం రాసుకున్నారంటే ఆ సిటిజన్ ఆఫ్ జేఎండ్కే ఈజ్ అ సిటిజన్ ఆఫ్ ఇండియా. అయిపోయింది కదా సార్. ఒకవైపు మీ రాజ్యాంగం ఏం చెప్తుంది, మీరు మాలో భాగం అని చెప్పి, ఒకవైపు మీ అగ్రిమెంట్ మీ ప్రైమ్ మినిస్టర్ సైన్ చేసిన అగ్రిమెంటే చెప్తుంది మీ పౌరులు మా దేశం యొక్క పౌరులు అని చెప్పేసి. ఇంకా చాప్టర్ క్లోజ్ అయిపోయింది కదా సార్. సో పౌరులు ఒకవైపు, రాజు ఒకవైపు, ప్రధానమంత్రి, ముగ్గురు ద్వారా తెలిసిపోయింది ఏమని, కశ్మీర్ వాంట్స్ టు బి ఇంటీగ్రల్ పార్ట్ ఆఫ్ ఇండియా. ఇంకా పాకిస్తాన్ ఎవరు, ఇంకా అమెరికా ఎవడు, ఇంకా చైనా వాడు ఎవడు సార్. మరి ఎందుకండి ఈ వివాదం అలా కొనసాగుతూనే ఉంది సార్? అన్నదమ్ముళ్ళు గొడవలు, ప్రాపర్టీ డిస్ప్యూట్స్ 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు పోవా సార్ కోర్టుల్లో? అదే